మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చేసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని కాపాడి మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించిన దేవాది దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. దేవుని సంగమ దేవుని ప్రజలారా, ప్రతిరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆయుష్కాలంలో మరొక దినాన్ని పొడిగిస్తూ రక్షణ పొందుకోవడానికి దేవుడు తన ఉచితమైన కృప చేత మన అందరికీ సమయాన్ని ఇస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా హృదయ కలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ఆది కాండము 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ఆది కాండము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగాన్ని చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ద టవర్ ఆఫ్ బాబెల్, మరి బాబెల్ ఒక గోపురం గురించి హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఆ సమయంలో చూసినట్టయితే ప్రపంచంలో ఒకే భాష, ఒకే అర్థము ఉండే సమయం అది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ ఆది కాండము 11వ అధ్యాయం చూసినట్టయితే మనం దానికంటే ముందుగా మరి చూసినట్టయితే జలప్రళయం తర్వాత మరి నోవా భార్య, తన 3 కుమారులు, మరి అదే రీతిగా కోడళ్ళు, మరి ఆ జలప్రళయంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులంతా కూడా నశించిపోయిన తర్వాత జరిగిన ఈ సంఘటన జ్ఞాపకం చేసుకున్నట్టయితే 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనంకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే బాబేలు గోపురంను కట్టట, మరి ప్రజలందరూ కూడా ఒకే భాషతో మాట్లాడే సమయం అది. వారందరికీ కూడా మరి ఒకే భాష, ఒకే అర్థం ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా చూసినట్టయితే ప్రపంచంలో మరి మాట్లాడే మనుషులందరూ కూడా ఈ యొక్క 11వ అధ్యాయం వరకు కూడా అందరూ కూడా ఒకే భాష మాట్లాడే ప్రజలు, ఒకే అర్థము చేసుకునే ప్రజలు ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే భూమి అంతటా కూడా ఒకే భాష, ఒకే పలుకు ఉండెను. భూమి అంతటా కూడా ఒకే భాష, ఒకే పలుకు ఉన్నది. ఆ సమయంలో ప్రజలందరూ కూడా వారు మాట్లాడుతున్నది ఒకే భాష, ఒకే పలుకు ఉన్న సమయం అది. ఈ ఆది కాండము 11వ అధ్యాయం గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలందరూ కూడా మరి ఒకే భాష, ఒకే అర్థము వచ్చే విధంగా వారు మాట్లాడే ప్రజలు ఉండేవారు. మనం చూసినట్టయితే మరి జలప్రళయం తర్వాత మరి దేవాది దేవుడు మనుషులను చూసినప్పుడు మరి ఆది కాండము 6వ అధ్యాయంలో గమనించినట్టయితే నరుని యొక్క హృదయం అనేది ఎన్నడూ కూడా చెడ్డది అని దేవుడు గమనించాడు. ఎందుకంటే నరుని యొక్క హృదయం అనేది ఈ రోజు కూడా, ఈ సమయంలో కూడా ఎప్పుడు కూడా చెడ్డదిగానే ఉన్నది. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా స్వార్థపరుడుగానే ఉన్నాడు. ఎప్పుడు కూడా మనిషి తన గర్వంతోనే ఉన్నాడు. ఆనాడు కూడా 11వ అధ్యాయంలో చూసినట్టయితే మనుషులు దేవుని మర్చిపోయి వారు సొంతంగా మనం ఏదో ఒకటి నిర్మించుకుందామని ప్రజలందరూ కూడా మరి బాబేలు గోపురం కట్టడానికి బయలుదేరిన సమయం అది. సృష్టికర్త అయిన దేవునిని మర్చిపోయి ఆ సమయంలో వారందరూ కూడా గర్వముతో నిండిపోయి ఉన్నారు. ఆకాశానికి ఒక పెద్ద గోపురాన్ని మనం కడదామని చెప్పుకొని వారందరూ కూడా ఆ రీతిగా మరి దేవుని మర్చిపోయి ప్రజలు మరి ఆ గోపురాన్ని కట్టడానికి బయలుదేరినప్పుడు సృష్టికర్త అయిన దేవాది దేవుడు ప్రజలు ఏమి చేస్తున్నారో వచ్చి చూడడం జరిగిందనే సత్యాన్ని కూడా ఈ 11వ అధ్యాయంలో గమనిస్తాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయ కలబ ఈ మాటలు వినే ముందు నీవు నేను ఏమి కడుతున్నాము, ఎలా మనం ఉన్నాము, ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. ఆ కాలంలో చూసినట్టయితే ప్రపంచం అంతటా కూడా ఒకే భాష మాట్లాడేవారు. ఈరోజు ఈ ప్రపంచంలో ఇన్ని భాషలు రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు వారు చేసిన పని బట్టే మరి ప్రజలందరికీ ఇన్ని భాషలు రావడం జరిగిందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే భూమి అంతటా కూడా ఒకే భాష, ఒకే పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షెనైరు అనే దేశం ఒక మైదానం వారు కనబడెను. అక్కడ వారు నివసించెను. వారందరూ కూడా మరి ఆ సమయంలో ఒక మైదానంను చూసి వారందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారు ఏమనుకున్నారంటే ఒక పెద్ద గోపురం కడదాం, ఆకాశంకంత గోపురాన్ని కడదామనేసి వారు ఆ రీతిగా నిర్మించడం ప్రారంభించారు. ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో మరి మొట్టమొదటిగా కట్టిన ఈ యొక్క బాబేలు గోపురం ఇదే. ప్రపంచంలో మొట్టమొదటిగా నిర్మించబడింది ఇది. మరి ఎంతో గొప్పగా వారు నిర్మించి ఉన్నారు, కానీ అది దేవుని చిత్తానుసారంగా వారు నిర్మించలేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
మానవుల మొట్టమొదటి ఇంజనీరింగ్ వర్క్ ఇదే. మరి ఈ గోపురము వారు చాలా బాగా కట్టారు, కానీ వారు దేవుని చిత్తంలో వారు కట్టలేదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య భాగంలో చూసినట్లయితే మనం ఇటుకలను చేసి బాగుగా కాల్చుదాము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇటుకలు కాలవడం అంటే సృష్టిలో మొట్టమొదటిగా నిర్మించబడిన ఈ యొక్క బాబేలు గోపురము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో నిర్మించబడుతున్నది మరి ఇటుకలతోని నిర్మించబడుతూ ఉన్నది. గృహాలు మనము చూసినప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ ఇంజనీరింగ్ వర్క్స్ కానీ ఆనాడే ప్రారంభించబడి ఉన్నాయని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మరియు మనము భూమి అంతటందు చెదిరిపోకుండానట్టు ఒకే పట్టణంలో ఆకాశంలో ఒక శిఖరము గొప్ప గోపురం కట్టుకొని మనం పేరు సంపాదించుకుందామని రండి అని మాట్లాడుకునేగా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇది గర్వముతో నిండబడింది. వారు అనుకుంటున్నారు పెద్ద గోపురం కట్టి, ఆకాశమంతా గోపురం కట్టి మనమందరం కూడా చెదిరిపోకుండా ఇక్కడే ఉండాలని. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఆదికాండము మొదటి అధ్యాయం గమనించినట్టయితే 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు ఒక పోలిక చొప్పున నరులను చేద్దాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ఉన్న పాకే ప్రతి జంతుని ఏలుదరుగాక అని పలికెను. దేవుని యొక్క చిత్తం ఏమున్నదంటే సృష్టి అంతటి మీద మానవుని దేవుడు అధికారిగా నిర్మించాడు. ఈ యావత్ సృష్టిని అంతా కూడా ఏలడానికి దేవాది దేవుడు మానవుని నిర్మించాడు. కానీ ఈ యొక్క 11వ అధ్యాయంలో వీరు ఏమంటున్నారంటే మేము చెదరిపోకున్నాం, మనం అందరం కూడా చెదరిపోకుండా ఒకే దగ్గర ఉండి ఈ పట్టణాన్ని కట్టుకుందాము, ఇక్కడే ఉందామన్నాడు. కానీ దేవుని ఉద్దేశం చూస్తున్నట్టయితే సృష్టి అంతట్లో కూడా మరి నరులను చేద్దామని వారు సముద్ర చేపలు, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకే ప్రతి జంతువులను ఏలుదరుగాక అని పలికెను. దేవుడు మానవుని సృష్టించిన విధానం చూసినట్టయితే సృష్టి అంతటి మీద దేవుడు మానవుని అధికారిగా నియమించాడు. కానీ ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారంటే మనం అందరం కూడా మరి ఒకే ప్రాంతంలో ఉందాము, ఇక్కడ నుంచి చెదరిపోకుండా ఇక్కడనే ఉండి ఈ గోపురంని కట్టి మనం పేరు తెచ్చుకుందాం అని అనుకుంటున్నారు. అంటే వారు కట్టడానికి ఇది ఒక నిర్ణయించుకున్నారు. ఈ బాబేలు గోపురం కట్టడానికి ప్రజలందరూ కూడా వారు నిర్ణయించుకొని ఇక్కడనే ఉందాం, మరియు మనమందరం కూడా భూమి అంతటా కూడా చెదిరిపోకున్నాడు ఒకే పట్టణంలో ఆకాశం ముందు శిఖరం ఒక గొప్ప గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకుని చుండగా, అంటే మానవునికి ఆనాడే స్వార్థపరుడుగా ఉన్నాడు, ఆనాడే గర్వంతో నిండిపోయి ఉన్నాడు. మనం అందరం కూడా పేరు తెచ్చుకుందాం, ఒక పెద్ద గోపురం కడదామని ఆనాడే వారు నిర్ణయించుకున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో చూసినట్టయితే యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణం గోపురంని దిగవచ్చెను. ఆనాడు దేవాది దేవుడు మరి నరులు కట్టిన ఆ బాబేలు గోపురాన్ని చూడడానికి వారు దేవాది దేవుడు దిగి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు నేను ఏమి కడుతున్నాము? అసూయతో నిండిపోయి ఉన్నామా? కోపంతో నిండిపోయి ఉన్నామా? గర్వంతో నిండిపోయి ఉన్నామా? ఆనాడు కూడా ప్రజలు మరి వారు సృష్టికర్తని దేవుని మర్చిపోయి బాబేలు గోపురం కట్టి ఇక్కడే నివసిస్తాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యావత్ ప్రపంచంలో మానవుడు ఈ ప్రపంచాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని ఏలడానికి దేవుడు సృష్టిని ఆరంభించాడు. ఆదామును నిర్మించిన విధానం, అవ్వను నిర్మించిన విధానం, దేవుడు చేసిన మానవుని యొక్క నిర్మాణం చూసినట్టయితే సృష్టి అంతటి మీద మానవుని దేవుడు అధికారిగా నియమిస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం అందరం కూడా చెదరిపోకుండా ఒక పెద్ద పట్టణం కట్టుకొని మనం పేరు తెచ్చుకుందాము. ఈరోజు ఎక్కడ చూసినా కానీ మనుషులు స్వార్థపరులు, మాకు పేరు కావాలి, నాది 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 అని ప్రతి మానవుడు విర్రవీగుతూ ఉన్నాడు. ఆ రోజు కూడా దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి నరుల కుమారులు ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చాడు. ఈరోజు కూడా దేవుడు మనల్ని తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనల్ని చూస్తూ ఉన్నాడు.
మనమందరం కూడా మనుషులు ఎలా ఉన్నారంటే స్వార్థపరులుగా ఉన్నారు, గర్వముతో నిండిపోయినారు, దేవుని మర్చిపోయినారు. ఈరోజు కూడా దేవుడు మనల్ని చూస్తుంటే ప్రజలందరూ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే దేవుని మర్చిపోయినారు. ఆ రోజు కూడా మనం గమనించినట్టయితే దేవుని సగ్గబా దేవుడి యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణంలో గోపురంలో చూడదిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచినది తెల తెలి వారు చేయదలచినది ఎవనికైనా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. వారికి ఆటంకం ఏమీ కూడా ఉండదు. దేవుడు నిర్మించి ఉన్న మానవుడు దేవుని మర్చిపోయి ప్రజలందరూ కూడా దేవుని మర్చిపోయిన సమయంలో దేవుడు నరులను చూడవచ్చాడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నరుల కుమారులు ఆ పట్టణం కడుతున్నారు కదా, ఆ పట్టణాన్ని చూడడానికి వచ్చినప్పుడు వారందరికీ కూడా చూసినట్టయితే అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒకటే, వారందరికీ ఒకే భాష. జనమంతా కూడా ఒకటే, ఒకే భాష. ప్రపంచమంతా కూడా ఆ దినాలలో ఆదికాండము 11 అధ్యాయము వరకు కూడా ఒకే భాష వారు మాట్లాడేవారు. వారందరూ కూడా వారికి అర్థమయ్యేది కూడా ఆ ఒక్క భాషతోనే వారు మాట్లాడుకొని ఆ భాషను అర్థం చేసుకునేవారు. అందుకే వాక్యం అంటుంది, ఒకే మాట వారందరికీ ఒకే భాష, వారి యొక్క పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచినది ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకము ఉండదు. వారికి ఆటంకం ఎలాంటిది కూడా ఉండదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఈ ఆ సమయంలో చూసినట్టయితే 7వ వచనం, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండానట్టు అక్కడ వారి భాషని తారుమారు చేద్దాము రండి అని నేను ప్రపంచంలో ఈరోజు ఇన్ని భాషలు రావడానికి కారణం ఏంటంటే వారు బాబేలు గోపురంని నిర్మించడమే. వారు ఇక్కడనే ఉండి మనం అందరం కూడా మంచి పేరు తెచ్చుకుందాము. ఈ యొక్క బాబేలు గోపురం ఆకాశమంతా గోపురం కట్టి మనం అందరం ఇక్కడనే ఉండి పేరు తెచ్చుకుందాం అనుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి వారిని చూశాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, ఒకే మాట ఒకే భాష, వారు చేయదలిచినది ఎలాంటి ఆటంకం ఉండకుండా ఆ సమయంలో ప్రజలందరినీ ఆ సమయంలో దేవాది దేవుడు వారి భాషలు తారుమారు లాగా చేసేటాడు. అంటే ఒకరి మాటలు ఒకరికి అర్థము కాకుండా చేసినప్పుడు వారు ప్రపంచమంతా కూడా చెదరిపోయినారు. ఈరోజు ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడడానికి కారణం ఏంటంటే వారు ఆ సమయంలో గర్వముతో ఆ గోపురము కట్టడం ద్వారా ప్రజలందరి ఈరోజు ఇన్ని భాషలు రావడానికి కారణమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండానంట అక్కడ వారి భాషలు తారుమారు చేస్తాము రండి అనుకున్నాను. అలాగనే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టగా వారు ఆ పట్టణంను కట్టుట మానేరి. ఎప్పుడైతే అక్కడ వారికి దేవాది దేవుడు వారి యొక్క ఒకరి మాటలు ఒకరికి అర్థము కాకుండా చేసినప్పుడు వారు ఆ పట్టణాన్ని కట్టడం మాని ఉన్నారు. అంటే అక్కడి నుంచి ప్రజలందరూ కూడా చెదరిపోయినారు. ఈరోజు ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఇన్ని భాషలు మాట్లాడడానికి బాబేలు గోపురము కారణమైనది. అంటే వారు గర్వముతో కట్టి ఉన్నారు. అదే మేము పేరు సంపాదించుకొని మనం పెద్ద గొప్ప పేరు సంపాదించుకుందామని ఆలోచించి బాబేలు గోపురం కట్టడం ప్రారంభించారు. దేవుని మర్చిపోయినారు. అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే మనం అందరం కూడా ఇక్కడనే ఉందాము, ఎక్కడికి వెళ్ళకూడదు అని ఆలోచన వారు కలిగినప్పుడు దేవుడు వారిని చూడవచ్చినప్పుడు అక్కడ వారి యొక్క భాష తారుమారు చేశాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బాబేలు అనగానే దాని అర్థం ఏంటంటే తారుమారు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా దేవుడు చేశాడు. అక్కడ నుంచి వారందరూ చెదరిపోయి ఈరోజు ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడడానికి బాబేలు గోపురము వారు కట్టడం ద్వారా
దేవాది దేవుడు వారిని అక్కడి నుంచి చెదరగొట్టి ఉన్నాడు. వారి భాషలన్నీ కూడా ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా చేశాడు. అలాగనే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్ట గనక వారు ఆ పట్టణం కట్టడం మానిరి. దానికి బాబేలు అనే పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరినీ భాష తారుమారు చేశాను. అక్కడి నుంచి యెహోవా భూమి అంతటిని వారిని చెదరగొట్టెను. భూమి అంతటా కూడా వారిని చెదరగొట్టేశాడు. ఈరోజు నీవు నేను ఏం నిర్మించుకుంటున్నాము? ఆనాడు ప్రజలు బాబేలు గోపురంను కట్టి అక్కడి నుంచి దేవుడు వారిని చూడవచ్చినప్పుడు వారిని అందరినీ కూడా చెదరగొట్టి, ఆ రోజుల్లో ఒకే భాష వారు మాట్లాడేవారు. కానీ వారు ఏం చేశారంటే దేవుని మర్చిపోయినారు. సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి బాబేలు గోపురం కట్టుకొని ఇక్కడే మనం నివసిస్తాము, ఇక్కడే మనము పేరు తెచ్చుకుందామని ఆలోచించినప్పుడు దేవుడు వారి భాషలు మార్చి అక్కడి నుంచి వారిని చెదరగొట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇన్ని భాషలు మాట్లాడడానికి కారణమై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఇరుదే కలవి మాటలింద మనం అందరం కూడా ఏమి కడుతున్నాము? దేవుని మర్చిపోతున్నామా? గర్వంతో నిండిపోయి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశోధించుకోవాలి. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. నాశనంకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకార మనస్సు నడుచును. గర్వము పడిపోకముందు గర్వం వస్తుందంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నాశనంకు ముందు గర్వము నడుచును, నాశనానికి ముందు గర్వము నడుచును, అలాగే పడిపోటకు ముందు అహంకార మనస్సు నడుచును. పడిపోక ముందు అహంకార మనస్సు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలము ఈ మాటలు వింటున్న మనల్ని దేవుడు చూడవచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాము? మనం ఏ రీతిగా జీవిస్తున్నాము? మనం ఏ గోపురాలు కట్టుకుంటున్నాము? మనం ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో కూడా ఈ ఉదయ కాలము దేవుని వాక్యమైన మనము ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాట్ యువర్ బిల్డింగ్ టుడే, నువ్వు ఏం కడుతున్నావు ఈరోజు? గర్వంతో నిండిపోతున్నావా? అసూయతో నిండిపోతున్నావా? కోపంతో నిండిపోతున్నావా? దేవుని మర్చిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుత కాలము చూసినట్టయితే ప్రపంచమంతా కూడా భయంకరమైన స్థితులలో ఉన్నది. ఒక దిక్కు దేశం మీద దేశాలు దేశం మీదకి దేశము యుద్ధాలు జరుగుతున్నాయి. దేశం మీదకి దేశము అసూయతో నిండిపోతుంది. ఎక్కడ చూసినా కోపము, అసూయ, భయంకరమైన స్థితిలో మానవులు ఉంటున్నారు. ఒకరినొకరు చంపుకుంటున్నారు, పిల్లలను చంపుకొస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు, అలాగే భార్యాభర్తల మధ్యలో ప్రేమ అనేది తగ్గిపోయిన స్థితిలో ఉంది. ఈరోజు ప్రపంచం చూసినట్టయితే భయంకరమైన స్థితిలో ఉన్నది. ఇవన్నీ కూడా గమనిస్తున్నట్టయితే యేసు ప్రభు రాకడనేది సమీపిస్తున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రోజు బాబేలు గోపురం కట్టడం ద్వారా ఈరోజు ఇన్ని భాషలు మాట్లాడడానికి కారణమైంది. దేవుని మర్చిపోయి వారు సొంతగా నిర్మించడానికి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈరోజు మనల్ని దేవుడు ఇంతగా దీవిస్తూ ఆశీర్వదిస్తుండగా మన జీవితాలు కూడా దేవుని మర్చిపోయి ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. దేవుని మర్చిపోతున్నారు. ప్రజలు స్వార్థంతో నిండిపోతున్నారు, గర్వముతో నిండిపోతున్నారు. నాది నాది నాది, నేను కట్టాను, నేనే ఉన్నాను, నేనే సంపాదించాను, నాది ఇదంతా అని స్వార్థంతో నిండిపోతున్నారు. ఒక్క మాట మర్చిపోతున్నారు, వారు భూమి మీద శాశ్వత కాలం ఉండరు, కొద్ది సమయమే ఉంటారనే సత్యాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా చంపుడు, ఎక్కడ చూసినా కుటుంబము అల్లకొల్లోలంలో ఉన్నదే. కారణము దేంది అని ఆలోచిస్తే స్వార్థము, గర్వము, ఇవన్నీ కూడా కుటుంబంలోని ఈరోజు భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్తున్నాయి. అలాగే దేశాలు కూడా గమనించినట్టయితే దేశం మీదకి దేశం రగిలిపోతుంది. యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ నెమ్మది లేదు. కారణం ఏంటంటే గర్వంతో దేశాలు, ఒక దేశం మీదకి ఒక దేశము నేనే గొప్ప, నేనే నిలబడాలి అని స్వార్థముతోనే
ఈరోజు దేశాల మీదకి దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆనాడు మనం చూసినట్టయితే బాబేలు గోపురము కట్టడం ద్వారా ప్రజలందరినీ దేవుడు చెదరగొట్టాడు. వారి భాషలు మార్చాడు. బాబేలు అనగానే తారుమారు. అక్కడ వారి భాషలు తారుమారు చేసి ఈరోజు ప్రపంచంలో ఇన్ని భాషలు రావడానికి కారణమైందే. ఈరోజు కూడా ప్రజలు దేవుని మర్చిపోయి దేవుని ఆరాధించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనుషులు చాలా తక్కువగా ఉన్నారు. ప్రేమ, సమాధానము, నెమ్మది లేకుండా ఎంతోమంది కుటుంబంలో జీవితాలు ఈరోజు భయంకరమైన స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే నేను అనే నాది స్వార్థముతో నిండిపోయినది దేశము. ఆ స్వార్థముతోనే ఈరోజు కుటుంబంలో భయంకరమైన స్థితిలోకి వెళ్తున్నాయి. కన్నవారినే తండ్రి చంపుతున్నాడు. భార్య భర్తని చంపడం, భర్త భార్యని చంపడం, ఇలాంటి రోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రులని పిల్లలు తల్లిదండ్రులని చంపడము, ఇలాంటి స్థితిగతులకు కారణం ఏంటంటే ఆ గర్వంతో నిండిపోయి అసూయతోని కోపముతోని వారు ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలో వారు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మనుషులు దేవుని మర్చిపోతూ ఉన్నారు. ఒక మాట మాత్రము ఒక సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. మన జీవితాలు కట్టుకుందాము. మనం దేవుని కొరకు నిలబడతాము. వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుందాము. వాక్యానుసారంగా జీవిస్తాము. అనేకులకు దేవుని యొక్క మాటలు తెలియజేస్తాము. సిద్ధపాటు కలిగి జీవించాలనేది ప్రభు పేరటి తెలియజేస్తూ ఉన్నాను. ఇటు మాటలను దేవుడు కాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ఇతరులకు కూడా ప్రకటిస్తాము. వాక్యానుసారంగా జీవిస్తాము. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాము. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రపంచమంతా కూడా ఒకే భాష, ఒకే అర్థము ఉండే ఆ సమయంలో నాయన ప్రభా నిన్ను మర్చిపోయి బాబేలు గోపురం కట్టడం ద్వారా ప్రజలు మేము కడుతాము, పేరు తెచ్చుకుందామని ఆలోచించినప్పుడు ప్రభా నీవు వచ్చి వారిని చూడవచ్చినప్పుడు వారందరూ కూడా స్వార్థంతో నిండిపోయినప్పుడు అక్కడ వారి యొక్క భాష మార్చి తారుమారు చేసి ప్రజలందరినీ కూడా ప్రపంచమంత వరకు చెదరగొట్టిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. ఈరోజు కూడా మరి ఇంత గొప్ప సృష్టిని నువ్వు ఇచ్చున్నావు తండ్రి ప్రభా. మానవుని నిర్మించి ఉన్నావు తండ్రి. మానవుని దీవిస్తున్నావు తండ్రి. మానవుని కాపాడుతున్న దేవా. మరి ఈరోజు కూడా ప్రజలు నిన్ను మర్చిపోతుండగా నాయన ప్రభా అయినా నీ కృప కనికరంలో చూపిస్తూ ఇంకా ప్రజలను క్షమిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రజలు నిన్ను తెలుసుకొని, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని, రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను తెలుసుకొని జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన ప్రభా. ప్రజలందరూ తిరిగి నీ వైపు చూడడానికి, నీ వైపు నాయన ప్రభా నీ వైపు చూసి నీ మార్గంలో నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఈ రోజంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మకు సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలపు మీకును మీ కుటుంబములకు నిత్యము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.